హాయ్ అండి అందరికీ. ఈరోజైతే వరిపిండి వడియాలైతే చేస్తున్నామండి. ఎలా చేస్తున్నామో ఏంటో ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి. పప్పుచారు అలాంటప్పుడు చేసేటప్పుడు నంచుకోవడానికి బాగుంటాయి కదండి. అందుకని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నామండి. 2 లోటాల వాటర్ తీసుకొని ఒక తప్పెల్లో వేసుకొని అవి స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. ఈలోగా పచ్చిమిర్చి తీసుకొని మిక్సీలో అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. ఆ వాటర్లో కొద్దిగా ఉప్పు, ఈ మిక్సీ పట్టిన దీన్ని వేసుకొని అలాగే జీలకర్ర వాముని అయితే వేసామండి. నువ్వులుంటే వేసుకోవచ్చు, మా దగ్గర లేవు. ఇంకా వాటర్ అయితే బాగా మరిగినాక ఇంకో గిన్నెలో అయితే పిండిని అయితే 2 గ్లాసున్నర పిండిని తీసుకున్నామండి. అది కొద్దిగా వాటర్ లాగా దోస పిండి ఉంటుంది కదా, ఆ విధంగా కలుపుకొని ఈ వాటర్ అయితే తలతల మరుగుతున్నప్పుడు ఆ వాటర్ని అయితే ఆ పిండిని అయితే అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కొద్దిగా వాటర్ తక్కువ తీసుకున్నాము, అలాగే చిన్న తప్పెల్లో పెట్టామండి. మళ్ళీ ఇంకో తప్పెల్లో అయితే రెండు లోటాల వాటర్ వేసుకొని అది బాగా మరిగినాక ఈ పిండిని అయితే అందులోకి మార్చుకున్నామండి. కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా అనేసి పెద్ద తప్పెలు తీసుకున్నాము. మీరు చేసేటప్పుడు మాత్రం మాలాగా మిస్టేక్ చేయకండి, కొద్దిగా పెద్ద తప్పెలు తీసుకోండి, కలపడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇంకా అందులోకి మార్చుకున్నాక కొద్దిగా దగ్గర పడి ఇదైనాక కొద్దిగా పొడియలు పెట్టుకునేలాగా దగ్గర పడాక ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. కొద్దిగా చల్లారితే చాలు, ఆ కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే పెట్టుకోవాలండి. అలాగైతేనే బాగా వస్తాయి, లేకపోతే ఇంకా గట్టిగా అయిపోతాయి. మేమైతే ఆ చల్లారి పెట్టుకున్న దాన్ని ఇంక మేడ మీదకి తీసుకువెళ్ళి ఒక క్లాత్లో కానీ లేకపోతే గోడ మీద కానీ లేకపోతే కవర్ మీద కానీ పెట్టుకోవచ్చండి వడియాలు. మేమైతే మా అక్కడ అవేవి లేవు కనుక గోను మీద అయితే పెట్టుకున్నామండి. గోను సంచి ప్లాస్టిక్ ఉంటుంది కదా, దాని మీద అయితే పెట్టుకున్నాము. ఎండ చూడండి చాలా గట్టిగా ఉందండి. మా హిమనాన్ని కూడా మాకు సాయం చేస్తున్నాడు. ఇంకా ఎండలో అవన్నీ పెట్టేసరికి చాలా ఎండగా ఒక్కగా అనిపించిందండి. ఇంక ఇవన్నీ పెట్టేసాము, 2 గోన్లు అయితే అయ్యాయి. ఇంకా అది అయిపోయాక కిందకు వచ్చేసాము. మరుసటి రోజు ఎండయ్యామని చూసేసరికి కొద్దిగా లోపలైతే ఉండిపోయిందండి ముద్ద. ఇంకా ఎండలేదు, ఇంకా బాగా ఎండలో పెట్టాలనేసి ఇంకా మరుసటి రోజు కూడా పెట్టామండి. తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని పెట్టాము. ఇంకా అవైతే బాగా ఎండాయి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఎండిపోయాయి. ఇంకా ఫ్రై చేద్దామని తీసామండి. చాలా బాగా వచ్చాయండి, గుల్లగా వచ్చాయి. చూడండి వేపు చూపిస్తున్నాను మీకు. ఇలా అయితే వచ్చాయి. మాకైతే చాలా అనిపించింది. పప్పుచారుతో వాటితో నంచుకోవడానికి బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇవి తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం